మార్నింగ్ ఫ్రెండ్స్, ఇంకో సరికొత్త విషయాన్ని బట్టబయలు చేయడానికి మా తెలుగు డాక్టర్ టీం ముందుకొచ్చింది. ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్, జిఎన్ఎం, ఏఎన్ఎం ఇట్లా చదివిన వాళ్ళందరూ పారామెడికల్ బోర్డు కిందకు వస్తారు. అంటే మనం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కిందకి ఉంటామా ఉండమా అనేటువంటిదే ఈ వీడియో. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కిందకి వచ్చేటువంటి వాళ్ళు యూనివర్సిటీల్లో చదివేటువంటి అంటే డిగ్రీ 5 స్థాయి వాళ్ళు ఎంసీఏ కిందకి వస్తారు. అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కిందకి రావాలి అంటే మనము ఎంబీబీఎస్, ఎండిఎస్ లేదు బీడిఎస్ ఇట్లాగా ఎంఎస్ ఇలా చదివితేనే వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కిందకి వస్తారు. అంటే వాళ్ళందరూ రిజిస్టర్డ్ డాక్టర్స్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే ఈ మధ్య మనం పారామెడికల్ బోర్డు వాళ్ళని కూడా వాళ్ళు కదిలించుకుంటున్నారు. అసలు పారామెడికల్ సిబ్బందిపై వాళ్ళకి ఎటువంటిది పవర్ ఉందా అనేటువంటి దాన్ని బయట పెట్టడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. 2014లో ఒక సంచలనటువంటి ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే పారామెడికల్ బోర్డు కిందకి అంటే ఈ సిఎంఎస్డి కోర్సు అందిస్తూ ఈ సిఎంఎస్డి కోర్సు చేసి ప్రాథమికంగా వైద్య సహాయం అందించేటువంటి వాళ్ళు ఎంసీఐ కిందకి వస్తారా, అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కిందకి వస్తారా అని చెప్పేసరని ఒక వ్యక్తి అడిగినటువంటి రిటర్న్ పూర్వకంగా అడిగినటువంటి సమాధానానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక లెటర్ని వాళ్ళు పబ్లిష్ చేశారు. అంటే వారికి పంపించారు. అంటే ఈ సిఎంఎస్డి కోర్స్ అనేటువంటిది పారామెడికల్ ఈ ట్రైనింగ్స్ అనేటువంటి లేదా ఈ కోర్సులు అనేటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కిందకు రావు, మీరు మాకు ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు, మా దగ్గర నుంచి మీకు పర్మిషన్ అవసరం లేదు అని చెప్పేసి బట్టబయలు చేసింది. కానీ ఈ విషయాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పటికీ కూడా దాస్తూనే పారామెడికల్ సిబ్బంది అయినటువంటి గ్రామీణ వైద్యులపైన, ఏఎన్ఎంలపైన, జీఎన్ఎంలపైన అథారిటీ చలాయిస్తూ ఇప్పటికీ మనల్ని ముప్పతిప్పలు పెడుతూ రాష్ట్రానికి కూడా విషయాన్ని తెలియకుండా వాళ్ళు చాలా విషయాలను దాస్తూ మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరు గట్టిగా నేను లీడర్స్కు చెప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా మనం ఎంసీఐ కిందకు రాము. మనము ఎంసీఐ కిందకి రావాలి అని అంటే కనీసం డిగ్రీ ఉండాలి. అంటే ఏ డిగ్రీ అంటే మెడికల్ డిగ్రీ, అంటే ఎంబీబీఎస్, ఎండిఎస్ ఇట్లాగనమాట, బీడిఎస్ ఇలా కనీసం డిగ్రీ అర్హత ఉన్నటువంటి మెడికల్ కోర్సు చేసి ఉండాలి. ఒకవేళ మనం మెడికల్ కోర్సు చేయకుండా పారామెడికల్ కోర్సు చేసినట్లయితే మనకు ఎంసీఏకు మనకు అసలు సంబంధం లేదు. అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మనం రాము, పారామెడికల్ బోర్డు కిందకు వస్తాం. అంటే మనకు అథారిటీ ఎవరు? పారామెడికల్ బోర్డు ఆఫ్ ఇండియా. సో ఈ బోర్డు కిందకు వచ్చే వాళ్ళని ఎలా ఎంసీఐ కంట్రోల్ చేస్తుంది ఆలోచించండి. నేను చెప్పేది ఒకటే, యూనియన్ వాళ్ళకు కూడా గట్టిగా నమ్మండి. మీరందరూ సిఎంఎస్ఈడి కోర్సు చేసి ధైర్యంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రాథమిక వైద్యం చేసుకోవచ్చు. దీనికి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ ఉంది. వీళ్ళు ఇలా చేసిన వాళ్ళని విలేజ్ మెడికల్ ఆఫీసర్గా ట్రీట్ చేస్తుంది గవర్నమెంట్. కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి న్యూస్ వాళ్ళని రద్దు చేయండి, వీళ్ళని రద్దు చేయండి అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ మాటలు విని మనమే చర్యలు తీసుకుంటే మనం ఖచ్చితంగా దానికి కౌంటర్ కూడా వేసుకునే అధికారం మనకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనకి కౌంటర్ వేసే అధికారం ఉంటుంది? మనము వారి కిందకు రాము కాబట్టి మనం పారామెడికల్ బోర్డులో ఉంటాం కాబట్టి మనం చేసేటువంటిది ఫస్ట్ ఎయిడ్ కాబట్టి మనము మెడికల్ అసిస్టెంట్స్లో మనం పనిచేస్తాం కాబట్టి మనం ఎంసీఐ కిందకి రాము. మన మీద అథారిటీ ఎంసీఐకు లేదు. కావాలంటే ఈ లెటర్ చూడండి, ఎంసీఐ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ నేను మీకు ప్రూఫ్గా చూపిస్తున్నాను. నేను ఒక పారామెడికల్ కాలేజీను స్థాపిస్తున్నాను. అందులో పారామెడికల్ కోర్సులు మరియు సిఎంఎస్డి కోర్సులను నేను మీ దగ్గర నుంచి పర్మిషను లేదా రికగ్నిషన్ కోరుతూ మీకు లెటర్ రాస్తున్నాను. ఏ కోర్సులు తమరు మీ కిందకు వస్తాయి అని చెప్పేసి అన్నట్లు అడిగారనమాట. దీనికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 21వ తేదీ 4వ నెల 2004వ సంవత్సరంన వారికి రిటర్న్ పూర్వకంగా దానికి ఒక లెటర్ అనేటువంటిది ఒకటి పబ్లిష్ చేసింది. ఇందులో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. వారు ఇచ్చినటువంటి సమాధానంలో 2వ లైన్లో నుంచి that paramedical and CMSD courses do not come under the purview of Medical Council, New Delhi. As such, permission of a Medical Council of India is not required for starting or running paramedical and CMSD courses in MCI.
ఇది చాలా క్లారిటీగా ఇచ్చారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు. దాన్ని నేను హైలైట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను. మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కిందకు రాని వాళ్ళు, మరియు వాళ్ళ పర్మిషన్ మనకి అవసరం లేని కోర్సు మనం చేసి మనము ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా ఉంటే మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనల్ని ఎట్లా రద్దు చేస్తారో ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ సిఎంఎస్డి కోర్సు చేసినట్లయితే మనల్ని రద్దు చేసేటువంటి అవకాశం ఎవరికి లేదని గుర్తించండి. థ్యాంక్ యూ.